ఇవాళ షాప్ తీయలేదండి. గుంటూరు వెళ్తున్నాను. అదే పేరెంట్స్ అదే కాళ్ళలో ముళ్ళు ఉందని చెప్పాను కదండి. అది బాగా నొప్పి చేస్తుంది. రెండు కాళ్ళు. అంటే కొట్టు దగ్గర మెట్లు ఎక్కి దిగి సరుకు సదిరేటప్పుడు, మరి బయటికి లోనకి తిప్పేటప్పుడు ఎక్కి దిగాల్సి వస్తుంది మెట్లు కాడ. మరి బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి కాళ్ళు. రెండు కాళ్ళు కూడా మడియాలు బాగా పోటు వచ్చేస్తున్నాయి. అది ఇప్పుడు పేరించాల వెళ్తున్నాం. గుంటూరు దగ్గర పేరించాల. మంగళగిరి డాక్టర్ అన్నాను కదండి. మంగళగిరి డాక్టర్ మోసం చేశాడు. ముళ్ళు తీసి ఆయనే పెడతాం, మళ్ళీ తీయటం, అట్లా మమ్మల్ని మోసం చేశాడు. ₹1,00,000 దాకా ఆ డాక్టర్కి నేను పోసా డబ్బు. మళ్ళీ పైన మందులకు కూడా నాకు చాలా డబ్బు అయింది. డాక్టర్కి పెట్టిన డబ్బులు కాక పైన మందులకు బాగా అయినాయి డబ్బులు. ఇంకా ఆయన మోసం చేశాడు. నన్నే కాదు, చాలామందిని మోసం చేశాడు. ఆయన డబ్బుకి అలవాటు పడి ఆయనే మళ్ళీ కొయ్యటం, మళ్ళీ దూదిలో పెట్టి చీసపెంకో మళ్ళీ ముళ్ళో దూదిలో పెట్టి పెట్టేస్తాడు. మళ్ళీ కాలు గాయంలో కట్టేస్తాడు. మళ్ళీ పెట్టేసి అట్లా మోసం చేశాడు నన్ను. ఒక్కోసారి 5 సార్లు కోసాడు నాకు కాలు. నాకు 2 కాళ్ళు వచ్చి 20 సార్లు కోసాడండి. 20 సార్లు కోసి తీస్తున్నాడు. నేనంటే ఇంకెక్కడా లేడు డాక్టర్ అని ఆయన కాడికే పోతున్నా. నేను పోయినప్పుడల్లా మోసం చేస్తున్నాడు నన్ను. ఆయన వెళ్ళినప్పుడల్లా డబ్బుకి అలవాటు పడిపోయి వీళ్ళు ఎంత తెచ్చిస్తారని చెప్పి మమ్మల్ని భయపెట్టేవాడు. అదేమంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి మీరు, వెళ్తే మిమ్మల్ని కాలు తీసేస్తారు, అది తీసేస్తారని చెప్పి భయపెట్టేవాడు. అక్కడికి వెళ్ళండి, ట్రిప్కి మీకు 50,000 అవుతాయి అని అట్లాగా మమ్మల్ని అనేవాడు. చాలామంది కూడా మోసపోయారు పాపం. నేను కూడా మోసపోయా. అంటే అంతకుముందు ఇంకో డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ కింద ఉన్నాడు ఈయన. ఆయన కింద ఉన్న నేర్చుకున్న ఈయన ఆడికి వెళ్ళిపోయాడో తెలియదు. మరి ఈయన పెట్టి ఇప్పటికి 4 సార్లకు మార్చాడు ఆ హాస్పిటల్. ఇంకెక్కడికి వెళ్ళరు, అక్కడక్కడే 4 సార్లు మార్చాడు. అయితే ఆ డాక్టర్ ఉన్నప్పుడు 500 తీసుకునేవాడు పాపం. చేస్తే కాలు ముళ్ళు తీసినా ఏది తీసి ఆయన ప్రమాదం ఆయన చేసేవాడు కాదు. అప్పటికప్పుడు ఇండిషన్ చేసేవాడు, తీసేవాడు, 500 తీసుకునేవాడు. మళ్ళీ కట్లకు కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. అట్లా 4-5 కట్లు కూడా కట్టేవాడు ఆయన. 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్తే కట్లు కూడా కట్టేవాడు. మంచి మందులు రాసేవాడు, తొందరగా మానిపోయేది. ఆయన ఎంత ముందు ఆయన చేశాడు మోసం. ఆయన ఒక్కొక్క తీయాలంటే, ఒక ముళ్ళు తీయాలంటే 5,000, 6,000, 7,000, 10,000 తీసుకుంటాడు. అట్లాగా మోసం చేశాడు. 20 సార్లు ఇప్పుడు నాకు కొయ్యటం 2 కాళ్ళు కూడా. కానీ నా కాళ్ళు బాగా పోట్లు. నైట్ పూట అయితే విపరీతం బాధ, ఇంకా నిద్ర పట్టదు. రాత్రి 5ంటికి వచ్చేసాను. స్నానం చేసి కొద్దిగా అన్నం తిని పనుకుంటే 1 గంటన్నర పనుకున్నా అంతే. 2ంటికా నుంచి మళ్ళీ మెలకు వచ్చి లేచిపోయా కాళ్ళు నొప్పుల వల్ల. 2ంటికి లేచిపోయి నిద్ర పట్ల అలాగ కూర్చున్నాక తెల్లారిపోయింది. అక్కడ 4:30 అయిందికి ప్రార్థన చేసుకొని లేచి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ లేచి స్నానం చేసుకొని ఇలాగా బాధ అయింది నాకు. అది చూపీటకి వెళ్తున్నాం. అప్పుడు మా పాపని తీసుకెళ్తున్నాను ఎంపట. మా పాప వస్తుంది. మరి డబ్బులు కూడా 10,000 దాకా అవుతాయి. తీసుకెళ్తున్నాం. వాళ్ళు ఉంటే తీస్తానంటే డబ్బులు అవుతాయి, లేదనుకో చూపించుకొని ఏంది అసలు బాధ ఏంటి. మరి గుచ్చుకుంటుంది నాకు, మడియాల్లో గుచ్చుకుంటున్నాయి. మరి లేకపోతే గుచ్చుకోదు కదా, అంత బాధ ఎందుకు ఉంటుంది. చూపించి ఒకళ్ళు తీస్తానంటే తీపిస్తాం. సరే ఏం లేదమ్మా వాటి వల్ల నీకు నొప్పులు ఉన్నాయంటే ఏమైనా మందులు రాస్తే రాపించుకొని వస్తాం. ఇవాళ మటుకు షాప్ తీయలేదండి. మరి ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం కాబట్టి పేరెంట్స్ వెళ్తున్నాను. వచ్చాక ఒక టైం ఉంటే మధ్యాహ్నం వచ్చాక టైం ఉంటే వచ్చి తీస్తానండి షాపు. మరి చూడండి, మేము పెట్టే వీడియో చూడండి. నేను గుంటూరు వెళ్ళాక కూడా పేరెంట్స్లో కూడా ఒక వీడియో తీస్తాను. ఆ వీడియో కూడా ఒకళ్ళు ముళ్ళు తీస్తున్నారనుకో, తీసేటప్పుడు కూడా ఒక వీడియో తీపిస్తాం మా పాప చేత. ఆ వీడియో కూడా పెడతా. అక్కడ కూడా 4-5 ఉన్నారు అంట తీసేవాళ్ళు. కానీ ఒక అతనే మంచిగా చూస్తాడంట. ఆయన గాడికి వెళ్ళి తిరిగి వచ్చేసాను మేము. పోయినసారి 2 నెలల క్రితం వెళ్ళాం.
వెళ్ళి తిరిగి వచ్చేసి ఆయన లేడు ఊరు వెళ్ళాడంటే. మిగతా వాళ్ళు ఉన్నారు, నలుగురు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మోసం చేస్తారు వాళ్ళు కూడా. అంటే లేకపోయినా ఉందని కోసి డబ్బు తీసుకుంటాడు. కరెక్ట్గా ఒక నలుగురు ముగ్గురు ఉన్నారంట. అక్కడ వాళ్ళు చెప్పారు, కాయలు అమ్మేవాళ్ళు కానీ పక్కన కొట్లోళ్ళు కానీ చెప్పారు, అమ్మ మీరు ఆయన కాడికి వెళ్తే ఆయన మోసం చేస్తారు, వాళ్ళ కాడికి వెళ్ళొద్దామా, తీనే బాగా చేస్తాడు చూస్తాడని చెప్పేసి అన్నారు. మరి ఆ డాక్టర్ గారు ఆ రోజు లేడు. మరి ఇప్పుడు వెళ్తున్నాము. మరి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఆ రోజు మాకు తెచ్చుకోలేదు మేము. పక్కన ఒక షాప్ అబ్బాయి నెంబర్ తెచ్చాం, కానీ ఆ అబ్బాయి చేస్తే ఫోను నేను షాప్ తీయలేదు, నేను వెళ్ళలేదని చెప్తాడు. అందుకని ఆ అబ్బాయికి మేము చేయట్లేదు, ఫోన్ చేయకుండా వెళ్తున్నాము. ఏదన్నా కానీ మొన్న వెళ్ళి వచ్చినప్పుడు కూడా మాకు 1000 రూపాయలు దాకా అయింది ఖర్చు, ఛార్జీలు. అంటే 3 సార్లు ఎక్కి మారాల్సి వస్తుంది బస్సులు కదా. పేరుంచాల గుంటూరు దగ్గర మాకు మంగళగిరి నుంచి, ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్ళాలి, మంగళగిరి నుంచి మరి గుంటూరుకి వెళ్ళాలి, గుంటూరు నుంచి పేరుంచాల వెళ్ళాలి. 3 సార్లు మారాలి మేము. మరి వెళ్ళి చూపించుకొని వస్తాను. ఒకళ్ళు ఉన్నది అంటే 2 కాళ్ళలో బాధగా ఉంది నాకు, 2 కాళ్ళలో కూడా మడాళ్ళు ఇప్పిరేత్తం బాధ. ఏదన్నా రాయి ముక్క తగిలినా ఏది తగిలినా కక్క మన గుచ్చుకొని నన్నెత్తికి ఎత్తుతుంది నొప్పి బాగా. మడిలో ఏదైనా గుచ్చుకుంటే నన్నెత్తికి వస్తుంది నొప్పి. అది ఉంటే తీపిస్తాం, లేకపోతే మందులు ద్వారా వాడే పని అయితే మందులు వాడటమే. మందులు వాడితే చాలా బింగి ఉన్నాను. ఎందుకంటే ఆ డాక్టర్ చేసిన పనికి ఎన్నో మందులు మింగా నేను. ఆయన ఏం చేస్తాడంటే మంగళగిరి డాక్టరు కోసి చూపిస్తాడు. చూపించేస్తాడు గాయంలో ఈ ఎంపటి ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకి ఇస్తాడు చూడమని. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఎంత ముళ్ళు ఉందా, అంత గాచి పెంకు ఉందని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు వీళ్ళు. ఈ లోపు ఏం చేస్తాడు ఆయన, దూదిలో ముల్లో సీసా పెంకో ఇనుప మొక్కో పెట్టేసి దూదిలో మళ్ళీ ఆ గాయలో మళ్ళీ ఇది పట్టికరలాగా కూడా చిన్నది అది పెట్టి దూదిలో దోపేస్తూ ఉంటాడు ఆ బెజ్జంలోకి. రూపాయలు ఇప్పుడు వస్తాడు ఆ బెజ్జం కూడా కోసి సరిగా అంత లోతు అది పెట్టేస్తాడు. రూపాయి బెల్లం అంత ఎలుపు కోసి అంత లోతుని పెడతాడు. రక్తం వార్తలైపోతూ ఉంటుంది. ఇలాగ కట్టు ఇంత దూది అయితే పెడతాడు, పెట్టి కట్టేస్తాడు. ఆ కట్టు కూడా సరిగా వేయడు అనకూడదు, కానీ వాడు తాగి కోస్తాడు కాలు, మందు తాగుతాడు వాడు తాగి కోస్తాడు. నేను ఎట్లా గమనించి అంటాడు, తాగుడు కూడా వాసన ఎట్లా వచ్చిందంటే ఇండిషన్ చేసేప్పుడు దగ్గరికి ఒంగున్నాడు ఆయన, నాకు ఇండిషన్ చేసేప్పుడు అప్పుడు గప్పున వచ్చేసింది వాసన ఆయన దగ్గర. ఆయన మందు తాగి కాళ్ళు కోస్తాడు. ఇంకా ఆయన ఇష్టం ఎట్ట పడితే అట్టు కోసేస్తాడు. పడేది బాధ మనం కదా, ఆయన తెలియదు కదా నొప్పి. ఆయన ఏముంది కోసేస్తాడు, బరబర కోసేస్తాడు. ఆయన డబ్బులు రావాలి ముందు అంతే. మరి ఒక్కొక్కగా ముళ్ళకి కానీ సీసప్పే కానీ అది పెద్దదనుకో 10,000 అంటాడు, 7,000 అంటాడు, 8,000 అంటాడు, 9,000 అంటాడు. ఒకరు చిన్నదనుకో 6,000 5,000 అంటాడు. అట్లాగా తీసుకుంటాడు. మళ్ళీ 4 రోజులు కట్టుకి తిప్పుతాడు. మళ్ళీ కట్టుకి ఇండిషన్ చేసి కట్ చేస్తే 500 తీసుకుంటాడు మళ్ళీ ట్రిప్పుకి. ఇలాగ మోసం చేస్తున్నాడు ఆయన. మంగళగిరి, పాత మంగళగిరి బస్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది. అక్కడ చంద్రబాబు అన్నయ్య అన్నా క్యాంటీన్ పెట్టాడు. అన్నా క్యాంటీన్ పక్కనే అక్కడ స్పీడ్ కొట్టు కూడా పెద్దది ఉంది. తర్వాత మెకానిక్ కొట్టు ఒకటి ఉంది, సూటర్లు మెకానిక్ కొట్టు ఒకటి ఉంది దాని పక్కనే. అక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళాడు ఆయన. ఆ బజార్లోనే అక్కడే మారుతాడు. మరి ఆయన అంత దారుణం చేస్తున్నాడు. అంత మరి ఆ పాపం డబ్బులు తీసుకొని ఆయన ఏం బాగుపడతాడో అర్థం కావట్లేదు. మరి వెళ్ళిన వాళ్ళని అసలు డాక్టర్ అంటే ఏంటంటే ఒక దేవుడు అని నమ్ముకొని వెళ్తారు. డాక్టర్ ఒక దేవుడు అనుకుంటారు. అలా డాక్టర్లు అలా మోసం చేస్తుంటే ఎలాగుంటుంది అసలు? డాక్టర్లు అలా చేయొచ్చా? ఆ డాక్టర్లు మంచి పని చేశారనుకో మేము వెళ్ళి 10 మందికి చెప్పుకోవాలి, ఫలానా డాక్టర్ కాడికి వెళ్ళండి, బాగా చూస్తున్నాడు, మంచిగా చేస్తాడు, ఆయన మంచిగా చూస్తాడు, తొందరగా గాయం మానిపడేటట్టు చేస్తాడు, మనకి ఇంక ఇబ్బంది ఉండదు అని చెప్పి మేము చెప్పుకున్నదట్టుండాలి 10 మందికి. అలా చేయట్లే ఆయన చేసే ఘోరాలు నేరాలు 10 మందికి తెలిసేటట్టు చేస్తున్నాడు. వెళ్ళేవాళ్ళు కూడా మానేస్తున్నారు. అలాగా అక్రమంగా సంపాదించి ఏం బాగుపడతాడు నాకు అర్థం కాలేదు. ఆయన
ఆయనకి మళ్ళీ ఒకతే కూతురు. ఆ కూతురు కూడా అమెరికాలో ఆడ చదివిస్తున్నాడు. మరి ఎకరకు సంపాదించే డబ్బు పెట్టి కాబట్టి ఆ దూరం చదివిస్తున్నాడు. అందరు ఊళ్ళో చదువుతుంటే ఆయన అమెరికాలో చదివించుకుంటున్నాడు. మరి పాపంగా సంపాదించే డబ్బేగా. ఏం లేదు, నైతారం చెబుతాడు మాటలు. ఎంత నైతారం చెబుతాడంటే అసలు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టట్టు చెబుతాడు ఆయన. అలా మాట్లాడతాడు. ఎవరికి పెద్దవాళ్ళు వచ్చారనుకో వాళ్ళకి ఇక వాకింగ్ చేయండి, అలా తినండి, ఇలా తినండి, పొద్దున లేగవండి, పొద్దున్న ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ సలహాలు ఇస్తాడు. మళ్ళీ దిక్కుమాల సలహాలు. జనాలకు తెలీదా ఏంటి అవన్నీ? వాకింగ్ చేసేది, ఏది తినేది తెలీదా? ఇలాగా మోసం చేస్తున్నాడు ఆ డాక్టర్ గారు. ఆ డాక్టర్ దగ్గరికి ఎవరు దయచేసి వెళ్ళగాకండి. మంగళగిరి, పాత మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర ఆయన ఉండేది. ఆయన పేరు కూడా మర్చిపోయానులే. ఆ హాస్పిటల్ కాడికి ఎవరు వెళ్ళగాకండి. ఈ చుట్టుపక్కల ఆయన ఒక్కడే ఉంది. మంగళగిరిలో ముళ్ళ డాక్టర్ అంటే ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. ఆయనకు వాళ్ళు పోటీ ఉంటే బాగుండేది, లేరు. ఆయన ఒక్కడేను. అసలు ముందున్న డాక్టర్ మంచి ఆయన. ఈ మెంటలోడు తరివేసి ఉంటాడు. ఆ డాక్టర్ని తరివేసి ఇటు పెట్టుకున్నాడు అంతే. ఈ హాస్పిటల్లో ఇటు పెట్టుకొని డబ్బులు గుంచుతున్నాడు ఆ జనం దగ్గర. ఒక్కొక్కరు 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు ఎల్లోళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు రొత్తకి అవకాశం లేదు. ఈ పాత వాళ్ళనే మోసం చేస్తున్నాడు ఆయన. ఏది పొలం పనులకి వెళ్ళేవాళ్ళు, శాలల్లో పనులకి వెళ్ళేవాళ్ళు, ఏ పొలాల పొలాలకి వెళ్ళేవాళ్ళు అంటే వీళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కదా శాలలోకి వెళ్ళేవాళ్ళకి, వాళ్ళకి ఎక్కువ టార్చర్ పెట్టేది. ఉన్నవాడు తగిలి వెళ్ళాడు అనుకో, వాడు ఏ కేసు పోసేస్తాడని వాడు జోలికి వెళ్ళడు. వాడు మామూలు చూసి పంపించేస్తాడు. లేని వాళ్ళని ఇబ్బంది పెడతాడు ఆ డాక్టర్ గాడు. అనకూడదు కానీ సన్నాసి డాక్టర్ గాడు. ఎదవన్నారు ఎదవ. ప్రజల్ని పిండుకొని అంటున్నాడు వాడు. పిండుకోవాలి, రక్తం తాగుతున్నాడు. అంత సన్నాసి ఎదవాడు. డాక్టర్ అంటే మంచి పేరు తెచ్చుకోవాలి. అంత సన్నాసి ఎదవలా తయారవ్వడు. వాడిని గొడ్డుని కోసేట్టుకో లంచ కొడుకునండి, బూతులు తిడతాక నేనండి. ఎందుకంటే వాడు చేసి పాపలసమంటి 20 సార్లు నన్ను కాళ్ళు కోసి నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడంటే 1,50,000 దాకా ఖర్చు అయింది నాకు డబ్బులు. 1,00,000 రూపాయలు అడిగే పోసా. 50,000 నాకు మందులు కాయినాయి. ఆ రకంగా నన్ను బాధ పెట్టాడు. 50 సంవత్సరాల వయసుకే నా కాళ్ళు అంత బాధగా ఉంది నాకు. నేను కష్టపడి పని చేసుకొని చాకరీ చేసుకున్న మనిషిని ఆ రకంగా చేశాడు ఆ డాక్టర్ గారు. వాడిని తిడతా నేను. మీరు ఎన్నన్నా అనుకోండి, ఎవరన్నా అనుకోండి, తిడతా వాడు నేను. కానీ వాడు అనపిస్తాడు. అనపీయకుండా ఏమనడం. ఎవరో ఒకరు ఉసురు కొట్టిద్ది వాడికి. వాడు కొందొక్క కూతురే, ఎవరో ఒకరు ఉసురు కొట్టిద్ది. వాడు పాపంగా సంపాదించే డబ్బు అమెరికాలో చదివిస్తున్నాడు ఆ కూతుర్ని. ఆ పాపం డబ్బే వాడిని కొట్టిద్ది. ఏదో ఎవరో ఒకరు ఏడుపు కొట్టిద్ది, అంతే. వాడు అంతికి పనికి రాకుండా అయిపోతాడు వాడు. మీరు చూడండి, నేను పెట్టే వీడియోలు చూడండి. నేను ఎంత బాధ కలిగితే అన్నాను ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే డబ్బు పోయి శని పట్టినట్టు. డబ్బు పోతే పోయింది. డబ్బు ఇవాళ కాత్రి సంపాదించుకుంటామండి. డబ్బు సంపాదించుకుంటాం. మనిషి ఆరోగ్యం పాడు చేస్తున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఎంత డబ్బు పెట్టి కూడా సుఖం లేకుండా అయిపోతుందిగా. మనిషి ఆరోగ్యం బాగోట్లేదుగా. ఇప్పుడు వెళ్ళామంటే డాక్టర్కి మంచి మంచి పేరు ఉండాలి. డాక్టర్ మంచి చెప్పుకోవాలి. ఎందుకు ఇష్టం సన్నాసులు ఉండి మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. డాక్టర్ అంటే చేతులకు దండ పెట్టాలి వాళ్ళకి. అలా ఉండాలి డాక్టర్ అంటే. ఇదేం డాక్టర్? సన్నాసి డాక్టరు. సన్నాసి వాడు, సన్నాసి ఎదవ వాడు. డాక్టర్ కూడా సదలవాడు. ఒకళ్ళ కింద నేర్చుకొని వచ్చినవాడు. ఒక డాక్టర్ కింద నేర్చుకొని వచ్చి ఆ డాక్టర్ని తరివేశాడు. తరివేశాడు. మరి ఆ డాక్టర్ ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. చాలా మందికి అన్నాడు లేడు, ఆయనకి మెంటలో చెల్లిపోయాడు చెప్పుకొచ్చాడు. ఈడే మెంటలోడు. ఆయన మంచి డాక్టరే. ఆయన తరివేశాడు. తరివేసి ఆయన కింద చేసి ఆయన కింద ఉండి ఇండిషన్లు చేసి కట్లు కట్టి క్లీన్ చేసేవాడు. ఆ డాక్టర్ కింద ఉండి ఉండి నేర్చుకొని ఆ డాక్టర్ని తరివేసి ఈ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ. ఈయన డాక్టర్ అయ్యాడు. ఈ డాక్టర్ అసలు డాక్టర్ కాదు ఈయన. అలాగా ఏది ఇచ్చాడు. ఈ మా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా డాక్టర్ కాడ వెళ్ళాలనుకుంటే ఆ డాక్టర్ కాడికి మట్టుకు వెళ్ళగాకండి. దయచేసి వెళ్ళగాకండి. మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంటుంది. అన్నా క్యాంటీన్ పక్కనే ఉంది సందులో. అంటే అది స్పీడ్ కొట్టు ఒకటి ఉంది, మెకానిక్ కొట్టు ఒకటి ఉంది. దాని పక్కనే 3 వరుసనే ఉంటాయి కొట్లు. అక్కడికి వెళ్తే ఊరేం చెప్తారు.
ఒకరోజు వెళ్ళి నేను గట్టిగా మాట్లాడితే విలేకరులు ఏంటమ్మా నువ్వు పద్దాకు వచ్చి మాట్లాడుతుంటే చేసిన మోసం ఏంటంటే తర్వాత అన్నారు ఏమంటే నాకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఇలా చేశాడు నేను చెప్పంటే అప్పుడు వాళ్ళు అన్నారు ముందు నన్ను అరిచారు. తర్వాత అన్నారు అది కాదులమ్మా ఇది కాదమ్మా నచ్చ చెప్పారు. ఇంకా నచ్చ చెప్పి ఏమమ్మా నేను విలేకరుని అన్నాడు. అయితే ఏం చేయాలండి అన్న. విలేకరు అయితే ఏం చేయాలండి చెప్పండి, ఇలా మోసం చేయొచ్చా, ₹1,00,000 దాకా తినేశాడండి, మళ్ళీ 50,000 దాకా నాకు బయట ఖర్చు అయింది, 1,50,000 ఖర్చు అయింది నాకు, ఈ రకం చేశాడు నన్ను కోసిన కాడ కోసి నన్ను ఇబ్బంది పెట్టాడండి, చేతకానప్పుడు చేతకాని చెప్పాలి కదా అని చెప్పంటే ఆయన అన్నాడు ఏమా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు డాక్టర్ అయినా ఏంటి, నేను విలేకరిని, నేను పేపర్కి ఇస్తాను అది ఇస్తా అన్నాడు. ఇవ్వండి అన్నాను, ఇవ్వండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఛానల్ ఉంది, ఇవ్వండి నేను కూడా ఛానల్లో పెడతాను మీ వీడియో గురించి చెప్పేసి అన్న. అప్పుడు ఆయన భయపడిపోయి ఏమమ్మా మీ ఛానల్ పేరు చెప్పన్నాడు. ఛానల్ పేరు ఎప్పుడు ఓపెన్ చేసి ఇచ్చాడు ఫోన్లో, నేను చూశారు 4-5 వీడియోలు చూశారు. తర్వాత అన్నారు ఏమండి శాంతి గారు అది కాదండి ఇది కాదండి, ఏమండి మీరు పొలం గురించి కూడా తిరుగుతారు కదండి అని అలా కాక నన్ను మాటలు పెట్టేశాడు. తర్వాత అంటున్నారు అమ్మ పోనీ పాపం ఏదో అయిపోయింది ఇంక అయిపోయింది మీకు ఆ డాక్టర్ సంగతి ఇంక చెప్పగాకమ్మా ఎక్కడ అడగాకమ్మా పోనీ అమ్మ ఆయన బతుకుదొరు కోసం అని చెప్పి నాకు నచ్చ చెప్పి పంపించారు. ఇట్లా జరిగింది. మంగళగిరి పాత బస్టాండ్ దగ్గర ముల్ల డాక్టరు పెద్ద యదవ సన్నాసి, ఆడి దగ్గరికి మటుకు ఎవ్వరూ వెళ్ళగాకండి. ఏదన్నా బాగోకపోతే నేను ఇప్పుడు పేరెంట్స్ వెళ్తున్నా గుంటూరు, అక్కడ డాక్టర్ కాడ నేను చూపించుకున్నాక వీడియో పెడతాను. ఆ వీడియో చూసి ఎవరికన్నా ఒకవేళ ముళ్ళు ఏదైనా ఉంటే కాళ్ళలో అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఆ డాక్టర్ కూడా ఒక డాక్టర్ మంచి డాక్టర్, అక్కడ 4 ఉన్నారు వాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళే. నేను అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేస్తానండి, చూడండి మా వీడియో చూడండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి అండి, బోసమ్మ సెంటర్.